125 క్వశ్చన్ చూడండి. వాట్ రా మెటీరియల్స్ ఆర్ యూజ్డ్ టు ప్రిపేర్ నైలాన్? మరి సింథటిక్ ఫైబర్స్ అంటే ల్యాబ్లో ఫ్యాక్టరీలో తయారు చేస్తాం కదా. మరి దానికి ఏ విధమైన రా మెటీరియల్స్ యూజ్ చేసినారు, ఎట్లాంటి రా మెటీరియల్స్ యూజ్ చేసినారు? నైలాన్ ఈజ్ ప్రిపేర్డ్ ఫ్రమ్ కోల్, వాటర్ అండ్ ఎయిర్. కోల్, వాటర్, ఎయిర్ వీటి నుంచి తయారు చేయడం జరిగింది. కాబట్టి నైలాన్కి రా మెటీరియల్స్, నైలాన్ తయారు చేయడానికి రా మెటీరియల్స్ ఏంటిది? కోల్, వాటర్ అండ్ ఎయిర్. మరి నైలాన్ చూసినారా మీరు? ఏంటివి? పూసల దారం ఉంటుంది కదా, ఆ దారము. అదేవిధంగా బట్టలు వేసుకునే ప్లాస్టిక్ థ్రెడ్ ఉంటుంది కదా, అది కూడా నైలాన్ దారమే, అది కూడా నైలానే. ఓకేనా? నెక్స్ట్ది నేమ్ ద కెమికల్. నేమ్ ద కెమికల్. నేమ్ ద కెమికల్ కెమికల్ పాలిమర్ యూనిట్స్ దట్ మేకప్ నైలాన్. నైలాన్ని మేకప్ చేయడానికి, నైలాన్ని తయారు చేయడానికి, నైలాన్ని తయారు చేయడానికి మనకు యూజ్ అయ్యేది ఏంటి అని అడుగుతున్నాడు. ఏ కెమికల్ యూజ్ అయ్యేది, ఏ కెమికల్ యూజ్ అవుతుంది అంటున్నాడు. సో నైలాన్ ఈజ్ ఏ పాలిమర్ మేడ్ ఫ్రమ్ కెమికల్ యూనిట్స్ కాల్డ్ పాలీఎమైడ్స్. పాలీఎమైడ్స్. పాలీఎమైడ్స్ అంటే అందులో అన్ని ఎమైడ్స్, ఎమైడ్ యూనిట్స్ అన్నీ కలిసి ఉంటాయి. ఎమైడ్ అంటే ఏంటిది? CONH2. ఈ గ్రూప్ కనుక ఉంటే దాన్ని ఎమైడ్ అనాలి. CONH2 గ్రూప్ కనుక ఉంటే దాన్ని ఏమనాలి? అమైడ్ అనాలి. ఇట్లాంటివి చాలా యూనిట్స్ కలిసి ఉండడం వలన మనకు పాలిమర్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. ఈ CONH2 నుంచి ఇక్కడ నుంచి ఒక H పోయి మళ్ళీ ఇక్కడ ఒక CONH2, మళ్ళీ ఇందులో నుంచి ఒక హైడ్రోజన్ పోయి మళ్ళీ ఇంకో CONH2, ఇట్లాంటి గ్రూపులు అనేటివి చాలా కలిసి మనకి ఏమవడం జరుగుతుంది? పాలీఎమైడ్ అనేది ఫామ్ అవుతుంది. ఆ పాలీఎమైడ్ ఏంటి? నైలాన్. ఓకే. నెక్స్ట్ 127 క్వశ్చన్ చూడండి. 127. నేమ్ ద టూ మోనోమర్స్. నేమ్ ద టూ మోనోమర్స్ used. Two monomers used to produce polyamide in nylon. సో నైలాన్లో మనకు పాలీఎమైడ్ ఫామ్ అయింది కదా. ఈ పాలీఎమైడ్ యూనిట్స్ వస్తాయి కదా, అవి దేని నుంచి వస్తాయి, అవి దేని నుంచి రావడం జరుగుతుంది? ద మోనోమర్స్ ఆర్ హెక్సామిథిలీన్ డయామీన్ అండ్ ఎడిపిక్ యాసిడ్. హెక్సామిథిలీన్ డయామీన్ అండ్ ఎడిపిక్ యాసిడ్. హెక్సామిథిలీన్ డయామీన్ అంటే ఏంది? ఇది మిథిలీన్. హెక్సా అంటే 6 గ్రూప్స్. సో ఇందులో ఎమీన్స్, డయామీన్ అంటే ఇటొక NH2 ఉంటుంది, ఇటొక NH2 ఉంటుంది. దిస్ ఈజ్ వాట్? హెక్సామిథిలీన్ డయామీన్. అడిపిక్ యాసిడ్. అడిపిక్ యాసిడ్ అంటే ఏంటంటే CH2 టెకెన్ 5. CH2 టెకెన్ 5 COOH. ఇటొక COOH యూనిట్ ఉంటుంది, ఇటొక COOH యూనిట్ ఉంటుంది. ఇట్లా ఉంటే దీన్ని ఏమంటారు? అడిపిక్ యాసిడ్ అంటారు. ఇందులో ఒక H, ఒక OH కలిసి H2Oగా వెళ్ళిపోతుంది. ఇట్లా ప్రతి 2 యూనిట్స్ కలవడం వలన HOH వెళ్ళిపోతూ మనకు పెద్ద బిగ్ యూనిట్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. బిగ్ యూనిట్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. అది పాలీఎమైడ్లో మోనోమర్. పాలీఎమైడ్లో ఉండే కెమికల్స్ ఏంటివి? హెక్సామిథిలీన్ డయామీన్ అండ్ ఎడిపిక్ యాసిడ్. హెక్సామిథిలీన్ డయామీన్ అండ్ ఎడిపిక్ యాసిడ్. ఎడిపిక్ యాసిడ్ మనము యూజ్ చేయడం జరుగుతుంది.